హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే హమాస్ తీవ్రవాదుల్ని చంపేశా లేకపోతే వాళ్ళు లొంగిపోతేనో మొత్తం కలిపితే గాజా మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్. అయితే ఈ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఏం చేయాలి అంటే అమెరికా ఏం చెప్తోందంటే గాజా పరిపాలనా విధానం అని ఒకటి ఏర్పాటు చేసి గాజాలో ఉన్న ప్రజల చేత ఎన్నికలు జరిపించి వాళ్ళ చేత ప్రభుత్వం నడిపేలా చేద్దామంటుంది. ఇజ్రాయెల్ దానికి తప్పుపడుతోంది. ఇంతకాలం అదే కదా జరిగింది. గాజాలో ఇప్పుడు పాలస్తీనా అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో అట్లాగే ఎన్నికయ్యాడు, కానీ వాడి మాట ఎవడంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు మాట నడుస్తుంది, అల్కసం బ్రిగేడ్స్ మాట నడుస్తుంది, తీవ్రవాద సంస్థల మాట నడుస్తుంది. స్థానిక పరిపాలన సైన్యం లేకుండా పోలీస్ లేకుండా సాధ్యం కాదు. తీవ్రవాదులు చెప్పు చేతలో నడిచే ప్రభుత్వాల వలన కొత్త తీవ్రవాదులు పుట్టుకొస్తున్నారు, కానీ ఉన్న సమస్యకి శాశ్వత పరిష్కారం రావట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా అట్లాంటి ప్రభుత్వాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్తుంది, అమెరికాతో విభేదిస్తోంది. మరి ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి అంటే ఖచ్చితంగా అక్కడ పరిపాలన వ్యవహారాలు అన్నిటినీ కూడా అరబ్ దేశాలకు అప్పచెప్పడం, ఈజిప్ట్కి కూడా కాదు అరబ్ దేశాలకు అప్పచెప్పడం, ఈజిప్ట్ పర్యవేక్షించుకునేటట్టు. తద్వారా అక్కడ రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ ఏ తీవ్రవాద సంస్థ పుట్టుకొచ్చినా వాళ్ళు జవాబుదారీ అవుతారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ మీద దాడికి జరిగితే వాళ్ళు దానికి అవుతారు. లేదా ఆ తీవ్రవాదులు ముందే వాళ్ళు కంట్రోల్ చేసేస్తే ఇక ఇజ్రాయెల్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రూట్లో మా పక్కనున్న దేశంతో మాకు వచ్చే సమస్య మా సార్వభౌమత్వాన్ని మా రక్షణకి సవాల్ చేస్తుందని మేమే పరిష్కారం కనుగొంటామంటోంది ఓ పక్కన ఇజ్రాయెల్.